చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చేపల ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కరివేపాకు కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ చేపలలోకి కొంచెం ఉప్పు, రాగిపిండి అయితే వేసి నీట్గా కడిగేస్తానండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా, కొంచెం రాగిపిండి అనమాట, కొంచెం పసుపు కూడా. ఇలా ఉప్పు, పసుపు, రాగిపిండి వేసి కలిపి కడగడం వల్ల నీసు వాసన అయితే రాదండి. చాలా మంది ఇలాగే చేస్తారనమాట. మా నాన్నమ్మ అయితే మేము ఇలాంటి చేపలు ఫ్రై చేసుకున్నా, పులుసు చేసుకున్నా సరే చేపలకి కొంచెం బూడిద వేసుకొని కడుక్కుంటే నీసు వాసన కూడా పోతుంది. బూడిద లేని వాళ్ళు మాత్రం రాగిపిండి వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటారనమాట. చేపల్ని ఎక్కువగా పిసికేసినా కూడా అవి నలిగిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ చేపల ఫ్రై కోసం అయితే మసాలా కలుపుకుంటున్నా. ఫస్ట్ అయితే కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నా. ఈ కారం అయితే కొంచెం ఎక్కువగానే కారం ఉంటుందండి, అందుకే నేను తక్కువగా అయితే వేసాను అనమాట. మీరు స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అనమాట, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ వరకు ఫిష్ ఫ్రై మసాలా కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం. ఇప్పుడు ఈ మసాలాని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేపలకి మసాలా బాగా కలిసేటట్లు కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. నేనైతే హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంతకుముందు ఈ ఆయిల్లో చికెన్ పకోడా వేసానండి, అందుకే ఇలా ఆయిల్లో కనిపిస్తుంది. మళ్ళీ ఏదేదో అనుకొని కామెంట్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. స్లోగా రెండు వైపులా కాల్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి, ఇలా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. అన్నీ ఇలాగే ఫ్రై చేశాను అనమాట. చేప ముక్కలను అయితే అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకున్నానండి. చేపలు ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కరివేపాకు కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చేపల ఫ్రై ఎలాగొచ్చిందేమన్నది. చేపల ఫ్రై టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చిందా? బాగుందా?